టీడీపీ నాయకుడు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ముఖ్య అనుచరుడైనటువంటి సుబ్రహ్మణ్యం మరి వాళ్ళ గోడౌన్లో దొరికినటువంటి గోమాంసం గత నెల మరి అక్టోబర్ 3వ తారీఖున దొరికింది. దాదాపు 200 టన్నులు అంటే 2 లక్షల కేజీల గోమాంసం దొరికితే ఈ టీడీపీ పార్టీ కానీ టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు గారి ఎందుకు నోరు మెదపలేదని అడుగుతా ఉన్నాను. చిన్నదానికి పెద్దదానికి ప్రెస్ ముందుకు వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? మరి మీ టీడీపీ నాయకుడు గోడౌన్లో దొరికినటువంటి గోమాంసం గురించి మీరు ఎందుకు తేలుగుట్టిన దొంగలా ఉన్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే రా ప్రెస్ ముందుకు వచ్చి మరి నీ ప్రెజెంటేషన్ ఇవ్వు, ఏం సమాధానం చెప్తావు? మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడానికే నేనున్నాను, సనాతన ధర్మాన్ని నేనే అని నకిలీ నెయ్యి గురించి ప్రక్షాళన చేసుకోవడానికి ప్రాయశ్చిత్తంగా గుడిమెట్లు కడిగిన వ్యక్తి. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయావు? మరి టీడీపీ నాయకుడు గోడౌన్లో దొరికినటువంటి గోమాంసం గురించి నీకు తెలీదా? మరి తెలిస్తే మౌనంగా ఉన్న ముల్లాగా ఎందుకు కూర్చున్నావు? మరి చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించలేదని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, మీరు నకిలీ నెయ్యి అనే అబద్ధాన్ని నిజం చేయడం కోసం నానా తంటాలు పడతా ఉన్నారు. మరి ఈ రోజున ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇన్ని గోవులను చంపుతూ ఉంటే, కబేళాకి తరలిస్తూ ఉంటే, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, పిఠాపురం ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల దగ్గర నుంచి గోవుల్ని కబేళాలకు తరలిస్తూ ఉన్నారు. అక్రమ రవాణా, అక్రమ ఎగుమతి చేస్తూ ఉన్నారు గోమాంసాన్ని. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అంటే మీ టీడీపీ నాయకుల్ని రక్షించుకునే పనిలో ఉన్నారా, లేదంటే ఈ మ్యాటర్ని ఎలా డైవర్ట్ చేసే పనిలో ఉన్నారా? మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు దీని గురించి? ఇక బీజేపీ నాయకులైతే పురంధేశ్వర్ గారు ఉన్నారు, మరి బీజేపీ నాయకులు ఉన్నారు. మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? హిందూ ధర్మాన్ని మేము కాపాడుతాం, ముఖ్యంగా హిందూ ధర్మం అంటే బీజేపీ అంటే హిందూ ధర్మం అన్నారు. మరి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలుకుతున్నారా, లేకపోతే ఆయనకు భజన చేస్తూ ఉన్నారా? ఇది కూటమి ప్రభుత్వం కదా, 3 పార్టీలు కలిసి కూర్చున్న కుటుంబం, పనికిమాలిన దిక్కుమాలిన కుటుంబం ఈ కూటమి ప్రభుత్వం. ముగ్గురు కలిసి గోమాంసం టీడీపీ నాయకుడు గోడౌన్లో దొరికితే ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. ముఖ్యంగా బీజేపీ నాయకులు దీని గురించి ఎందుకు నోరు మెదపట్లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రశ్నించట్లేదని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్, మీరు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అయితే, ధర్మాన్ని, హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తున్నటువంటి ఇటువంటి ఘటనల్ని మీరు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి మీ చిత్తశుద్ధి ఏంటనేది నిరూపించుకోవాలని మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా.